నా పేరు ముత్యాల మనోహర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల్ పాలెం గ్రామము. పసుపు రైతులు పసుపుకు ప్రత్యేకమైన బోర్డు ఏర్పాటు చేయాలని, పసుపు క్వింటాల్కు 15,000 మద్దతు ధర ప్రకటించాలని గత 2006 సంవత్సరం నుండి మరి ఇప్పటికీ 13 సంవత్సరాల నుంచి మరి ఉద్యమాలు చేసినప్పటికీ, గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరి ఉద్యమాలు చేసినప్పటికీ ఇప్పటికీ పసుపు బోర్డు ఏర్పాటు చేయనందున, క్వింటాల్కు 10,000 మద్దతు ధర ప్రకటించినందున ఇప్పటికైనా కానీ ప్రభుత్వం వెంటనే మరి పసుపుకు మద్దతు ప్రకటించి పసుపు బోర్డు ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చిన పసుపు రైతులందరూ కూడా ఒకటే వాళ్ళకి డిమాండ్. కాబట్టి ఈ యొక్క నామినేషన్లు కూడా 176 మంది పసుపు రైతులు నామినేషన్ చేయడం జరిగింది. ఇప్పటికైనా కానీ పసుపుకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది వాస్తవం కాదండి. ఎందుకు చెప్తున్నామంటే 2018లో కూడా మేము పోరాటం చేస్తాం, రేట్ను సాధించాం, ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చేశాం, అనేక సంవత్సరాలుగా కొనసాగుతా ఉంది. 2008లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా మేము ఆందోళన చేస్తాం. ఈ ఆందోళనలో మేము సాధించడం జరిగింది. ఈ రోజు కూడా చేస్తాం. ఈ రోజు రాజకీయం కాదు, ఇది రైతు కడుపు మంటతో వచ్చిన ఆవేదన, రైతు కడుపు మంటతో వచ్చిన ఇది ఆత్మహత్యలు చేసుకున్న స్థితి నుంచి మేము పోరాటం వైపు తీసుకొస్తా ఉన్నాం. అందుకనే పసుపు బోర్డు అట్లాగే ఎర్రజొన్నలు ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్ సాధన కోసం ఈ ఎన్నికల తర్వాత కూడా కొనసాగుతుంది అని చెప్పేసి ఎన్నికల తర్వాత కూడా కొనసాగుతుంది. ఇది ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని కాపాడడానికి స్వామినాథన్ కమిషన్ సిఫారసు అమలు చేయడానికి జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నాను. మనం అనుకుంటున్నాము మన రైతులతోనే దేశం అందరు బతుకుడు. మనం ఎంత కష్టపడుతున్నాము, ఎండల నీడల ఆనల, మనకేమున్నది? మనం ఎట్లా బతుకుతున్నాం? మనం వ్యవసాయం మీద బతుకుడు. మన బతికేంది? మన లోన్లు పట్టించుకుంటున్నారు. మన లెక్కేంది? మనల్ని పట్టించుకుంది, మనకు రేట్లు ఏంది? ఇది ఇంత తిప్పలవాడి ఎండల నీడల ఎటు వేయమని రౌతుకేస్తామని నిర్ణయం తీసుకున్నాం. మేము నిర్ణయం తీసుకొని వేస్తున్నాము. అందరము రౌతులము మనల్ని పట్టించుకోవాలా. మనకు పట్టించుకుంటేనే కరెక్ట్ ఓటు మన రౌతులకు మనం వేసుకోవాలా. పరిష్కారం ఎవరు చూపాలంటావు? మనకు పరిష్కారం కేసీఆర్ గవర్నమెంట్ మాకు అందరికి తెంపి ఈ 3,000 కాడికి జొన్నలకు కట్టియాల, 10,000 కాడికి పసుపుకి వేయాలా, 2,000 మక్కలు, 2,000 అడ్లు, ఇవన్నీ రేటు పెట్టాలా. గవర్నమెంట్ మనల్ని పట్టించుకోవాలా. అయితేనే మనం ఓటేసుడు, మన రైతులను గెలిపించుడు. ఏందనుకుంటున్నారు? అందరు ఏడవాళ్ళ కూర్చుండి ఓటేయంగానే మేము గెలిచాం అనుకుంటున్నారా? అట్లా కాదు. మన రైతులను పట్టించుకున్న వాళ్ళే మన రైతులు. ఎల్టూరు లక్ష్మి. ఎన్ని ఎకరాల భూమి నీకు? నాకు ఎన్ని ఎకరాలు ఉంటే ఎకరకత్తున్నది చేసి రైతులను బతికించుడు ఉన్నది. అది ఇంట్లోకి వచ్చింది ఉన్నది. 10 ఏళ్ల నుంచి పెట్టుబడే ఉన్నది, కానీ తీసింది లేదు జమ. నా 2 కొడుకులకు సరిపడి 8 బిగాలు 20 బిగాలు ఉన్నది. ఆ 20 బిగాలు వ్యవసాయం చేసింది కానీ రూపాయి వచ్చింది లేదు. కూలికి నిండింది లేదు. జీతాలకు డబ్బులు ఇచ్చుడు, ఆడ 6 నెలలకు వెళ్ళిపోవుడు, ఎత్తుకొని పోవుడు, ఇవన్నీ లావాడికే నిడత లేదు. యాడికెళ్ళి పెట్టాలా? అప్పులు చేసి. దీనికోసం ఏం చేయాలంటావు? దీనికోసం గవర్నమెంట్ పట్టించుకోవాలా. అన్నిటికీ రేటు పెట్టాలా. రేటు పెట్టి జోకాలా. గవర్నమెంట్ రేటు పసుపు కానీ అన్ని కానీ పెట్టాలా. పెడితేనే మేము బతుకుడు. రైతులు గిట్టుబాటు ధర పెట్టండి, మేము బతకలేము.